మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఈరోజు మనకి టేస్టీ రెసిపీస్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ పరిచయం చేసేసుకొని ఇవాళ వంటలు చూసేద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? పవిత్ర. పవిత్ర గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి ప్రగతి నగర్. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నా పేరు రవళి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కుక్కట్పల్లి ప్రగతి నగర్ ఏరియా నుంచి వస్తున్నాను. మీ ఇద్దరికి బాగా పరిచయం ఉందా? అయితే మీ ఇద్దరు వాళ్ళకి మ్యాచింగ్ చీరలు కట్టుకోవచ్చు. ఒకే దగ్గర ఉంటారా? అవునండి, ఒకే దగ్గర. పక్క పక్కన కాదు. ఓ, సేమ్ ప్లేస్ లో డిఫరెంట్ హౌసెస్. ఓకే, నైస్. మీ ఇద్దరైనా ఇంకా ఉన్నారా తోటి కోడళ్ళు? పెద్ద చిన్న? మా ఇద్దరికి మధ్యన. మీ ఇద్దరు పెద్ద ఎవరు? నేనే పెద్ద. మీరు లాస్ట్. మధ్యలో ఇంకొక ఆవిడ ఉన్నారనమాట. ఆవిడ ఎక్కడ ఉంటారు? ప్రగతి నగర్. అందరూ ఒక దగ్గరే. వెరీ గుడ్. సో మరి రెడీయా వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మసూర్ దాల్ లీఫీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మసూర్ దాల్ లీఫీ కర్రీ. ఓకే, మరి మీరండి? నేను వంకాయ కరివేపాకు పొడి కూర చేద్దాం అనుకుంటున్నాను. వంకాయ కరివేపాకు పొడి కూర. ఓ నైస్. సో అయితే ఇద్దరు కూరలే అనమాట. అవునండి. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? అక్కతో చేయించేద్దామా? చేసేస్తారా? ఓకే ఓకే. మరి వంకాయ కరివేపాకు పొడి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ కరివేపాకు పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, చింతపండు కొద్దిగా, కరివేపాకు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా రవళి గారు? చేద్దామండి. ఫస్ట్ శనగపప్పు 1 స్పూన్. సో అంటే పౌడర్ రెడీ అవునండి. ఫస్ట్ మినపప్పు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర చిటికెడు, ధనియాలు, ఎండుమిరపకాయలు ఒక 2-3 అయితే సరిపోతుందండి. వెల్లుల్లి మనం ఇట్లా ఫ్రై చేసేస్తే ఒక 2-3 మినిట్స్. సో కరివేపాకు వేయించుకోకర్లేదా? వేయించాలండి, అది లాస్ట్. కొంచెం బ్లాక్ గా అయిపోతుంది కదా, అందుకని లాస్ట్ వేస్తాను. కొంచెం కరివేపాకు, అంత కొద్దిగా చాలా కరివేపాకు. మనం ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. సో ఇవన్నీ కలిపితే పౌడర్ అయింది. లాస్ట్ లో మనం చింతపండు కూడా ఫ్లేవర్ యాడ్ చేయాలి. గ్రైండ్ చేసినప్పుడు కొద్దిగా చింతపండు. ఓకే, అయిపోయిందండి. కట్టేద్దామా? కట్టండి. సో ఇవన్నీ ఆరిన తర్వాత మనం ఇలా పౌడర్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి. సో మనకి ఎలాగో ఈ పౌడర్ రెడీగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చండి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఈ ఐడియా మీదేనండి? కరివేపాకు పొడి కూర. కరివేపాకు పొడి కూర నేనే చేస్తాను ఇంట్లో. సో మీకు ఎందుకు అలా, అంటే కరివేపాకు పొడి జనరల్ గా చేస్తూ ఉంటారు కదా అందరూ? అవునండి, కొంచెం వెరైటీగా ఉంటుందని ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. కొన్ని వెరైటీస్ కొన్ని ట్రై చేస్తూ ఉంటారా? ఓకే. మీరన్న రాజుగారు వంటలన్నా కొంచెం బాగా ఇష్టం అండి. కొంచెం మా పేరెంట్స్ అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో రవళి గారి పేరెంట్స్ కి హాయ్. కొంచెం బాయిల్ అయిపోయిందండి ఆయిల్. ఇందులో ఇంక పోపు అలా ఏం అక్కర్లేదా మనకి? లాస్ట్ లో వేసుకుందాం. కొంచెం వంకాయలు మగ్గించాలి. కొంచెం వేస్తున్నాను. కొంచెం చింతపండు, పసుపు, వెల్లుల్లిపాయ దంచి కొడితే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ ఉప్పు తగినంత. ఇలా ఒక 2 సెకండ్స్ అండ్ 3 సెకండ్స్ ఆయిల్లో మగ్గితే కొంచెం బాగుంటుంది. కొంచెం మెత్తబడుతుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ సపరేట్ గా తీసేయాలా మనం సపరేట్ గా లేదండి, కొంచెం వాటర్ పోయాలి ఇందులో. కొంచెం మగ్గాలి కదా, కొంచెం వాటర్ పోయండి. ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్రాసెస్. అంటే వాటర్ నుంచి తీసేయాలా మళ్ళీ మనం? తీయకూడదు, వాటర్ లోనే ఉంచేయాలి. మూత పెడదామా? మూత పెట్టండి. మరి ఇది చిక్కబడ్డానికి ఏమి
పౌడర్స్ అంటే ఇంకా అదే పౌడర్ ఇది వేయాలండి లాస్ట్ ఓకే ఇది వేసేసి తర్వాత పోపు వేసాడు. ఓకే, సో అయితే మరి అది మగ్గేలో ఒక పోపు పెట్టుకోవచ్చా పక్కన? పెట్టుకోవచ్చు. వంకాయ ఇట్లా మామూలుగా కూరలాగా మగ్గించి దాని మీద పౌడర్ చల్లుకుంటే అట్లా బాగోదంటారా? అట్లా బాగుండదు, దానికి ఫ్లేవర్ పట్టాలి కదండి కొంచెం. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసుకుందామా? ఆయిల్ వేసుకుంటాం. అయితే కొంచెం వెరైటీగా బాగా ట్రై చేస్తుంటారు అనమాట వంటలు. అవునండి. ఎవరు బాగా ఎక్కువ వంటలు చేస్తుంటారు మీ ముగ్గురులో? అందరూ అందరూ చేస్తూ ఉంటారా? ఎవరికి వాళ్ళే ట్రై చేస్తూ ఉంటారా? కొంచెం పోపు శనగపప్పు. ఓకే, సో అనుకోకుండా మీరు ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉన్నారా లేకపోతే ముందు నుంచి అట్లా అనుకున్నారా? ముందు నుంచి అనుకున్నాం. మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, మాతోనే ఉంటారు. ఓకే, ఆవాలు, జీలకర్ర, ఓకే, కొంచెం 2 కరివేపాకు ఫ్లేవర్ కోసం, ఎందుకంటే కరివేపాకు ఇందులో యాడ్ చేసాం కాబట్టి అంత అవసరం లేదు. పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ ఒకటి చాలండి. పచ్చిమిరపకాయలు 2. అయిపోయిందండి, పోపు అయిపోయింది, కట్టేసేయండి. సో ఇప్పుడు వంకాయ ఉడికిపోతుంది. ఇది పెట్టేస్తాను. సో కొంచెం ఇది ఎట్లా కాస్త చింతపండు పులుపు అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం మగ్గుతుంది, పులుసు కూర లాగా ఉంటుందండి. ఓకే ఓకే, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అందరూ ఏమంటే కొంచెం నీళ్ళు తీసేస్తూ ఉంటారు, ఎందుకని తీయం మేము. ఓకే ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు శివానంద్. నాకు 2 బాబులు. 2 బాబులు. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు ఏమో 4th క్లాస్, చిన్న బాబు ఏమో 2nd క్లాస్. వెరీ గుడ్. సో ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? మా పెద్ద బాబు పేరేమో అభినవ్ కౌశల్ అండ్ చిన్న బాబు పేరేమో అరుణ్ కార్తిక్. మరి మీరేమైనా వర్కింగా లేకపోతే? లేదండి, నేను హౌస్ వైఫ్. ఓ, సో ఎలాగో మీరు అందరు దగ్గర ఉంటారు కాబట్టి మీకు భారీ కాలక్షేపం అయిపోతుందా? అవుతుంది. అయితే బాగా కలుస్తూ ఉంటారా? వెరీ గుడ్. అన్ని వంటలు తింటారా మీ పిల్లలు? ఏమన్నా పేచి పెడుతుంటారా? లేదండి, తింటారు. గబగబా బాక్సుల్లో అది పెట్టేయాలంటే ఇగో ఇట్లా కర్రీస్ చేసేస్తుంటాను. ఓకే, ఈయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అది గబగబా చేసి పెట్టేస్తూ ఉంటాను. అందరికి ఫాస్ట్ చేయాలన్నమాట పొద్దున్నే. ఓకే, ఇది ఇంకా అయిపోయిందండి. లాస్ట్ లో కొంచెం మనం పౌడర్ వేసేసుకుందాం. సో మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. ఓకే, బాగా పడితే వంకాయకి టేస్టీ వస్తుంది అండ్ పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో వెల్లుల్లిపాయలు అన్ని ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ పోపు కూడా యాడ్ చేసేద్దామా? ఇందులో యాడ్ చేసేయండి. బాగుంది, కొంచెం చింతపండు అది వేయటం వలన కాస్త పులుపు ఇది కూడా అండ్ స్మెల్ వస్తుంది. ఇది దేంట్లో బాగుంటుందండి రెసిపీ? చపాతీలోకి బాగుంటుందండి. చపాతీలో టేస్టీగా ఉంటుంది. ఇంకా పొడి కూడా మనం నెయ్యి వేసుకుని అన్నంలో కూడా నంచుకుని తినొచ్చు. ఓకే ఓకే, ఇంకా 2 విధాలుగా పనిచేస్తుందండి ఇది. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. సో ఇది రోటీ ఐటమ్స్ కి ఇది బాగా సెట్ అవుతుంది అన్నమాట. అవునండి. ఓకే, మనకు కావాలంటే పచ్చిమిరపకాయ కూడా నంచుకుని తినచ్చండి. కొంచెం ఘాటుగా కారంగా తినాలి అంటే. అండ్ కొత్తిమీర. సో రెడీ, వంకాయ కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. ఓకే, బాగుంది చూడడానికి వెరైటీగా. ఓకే, మరి వంకాయ కరివేపాకు పొడి కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ కరివేపాకు పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీంట్లో చింతపండు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి వంకాయ ముక్కలు, చింతపండు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో కరివేపాకు పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. మరో పాన్ లో నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని వంకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కరివేపాకు పొడి కూర రెడీ.